కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదావస్తనం హృదయారవిందే భవం భవాని సహితం నమామే. కర్పూరం వంటి తెల్లనివాడు కరుణాస్వరూపుడు. పామును మెడలో హారంగా ధరించి ప్రపంచ ఉనికిని సారాంశాన్ని తెలియచెప్పిన మహానుభావుడైన శివ పరమాత్ముడు ఎల్లప్పుడూ నా హృదయంలో నివసించే శివ పార్వతులకు నేను నమస్కరిస్తున్నాను. శివం అనగా శుభం, మంగళం, శాంతి, ప్రేమ, ఆనందం వీటన్నిటిని ప్రసాదించేటివాడు ఆ ఆదిదేవుడు నందీశ్వరుడు. శివుడు ఆద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు, రూపాతీతుడు. అందుకే శివుని ఈ విధంగా స్తోత్రం చేస్తారు. సర్వం ఈశ్వరమయం, సకలం శివమయం. ప్రణవనాద స్వరూపుడు ఆయనే, ప్రళయకాల రుద్రుడు ఆయనే. అలాంటి ఈశ్వరుడికి ఎన్నో నామాలు, మరెన్నో రూపాంతరాలు. రూపం ఒకటి అయినా మరి రుద్రుడికి ఎన్నో నామ వైరుధ్యాలు ఉన్నాయి. సంవిధానంలోని శివ స్వరూపమే సిద్దిపేటలోని శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి వారి క్షేత్రం మహా మహిమాన్వితంగా పేర్కొంటారు. పరమహంస పరివ్రాజక ఆచార్యులు శ్రీ 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 మదనానంద స్వామి స్వప్న వృద్ధాంతం మేరకు పార్థివ లింగ స్వరూపాన్ని ప్రతిష్ఠించుటకు సంకల్పించారు. మదనానంద స్వామి కోటిలింగేశ్వర స్వామి ప్రతిష్టకు స్థలం కోసం అన్వేషణ ప్రారంభించారు. అందులో భాగంగా మదనానంద స్వామి కొంతమంది అయిన తన శిష్యులను సంప్రదించగా అందరూ వారి వారి గ్రామాలను సూచించారు. అయితే యాదృచ్ఛికంగా మదనానంద స్వామి కోప్సిల్స్ గ్రామంలోని సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. అయితే ఆ సమయంలో స్వామి వారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎవరైతే ఆలయాన్ని తమ గ్రామంలో నిర్మించాలని అనుకుంటున్నారో వారి గ్రామ పేరుని ఒక చీటీలో రాసి ఆ సంగమేశ్వర స్వామి ముందు ఉంచమన్నారు. అప్పుడు సిద్దిపేట అని రాసిన చీటీ వచ్చింది. తడకమల్ల వారి వంశస్థులు స్థలధనానికి ఆలయ నిర్మాణానికి ముందుగా రాగా 1979వ సంవత్సరం మే 26వ తేదీ అనగా సిద్ధార్థ నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పాఠ్యమి నుంచి జ్యేష్ఠ శుద్ధ పంచమి నాటికి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కోటిలింగేశ్వర ప్రధాన స్వాగత ద్వారం భక్తులకు భక్తిపూర్వక స్వాగతాలను పలుకుతూ ఉంటుంది. ఇక చుట్టుపక్కల నుండి ఎక్కడి నుండి చూసినా కోటిలింగేశ్వర స్వామివారి ఆలయ గోపుర దర్శనం అద్భుతంగా అవుతుంది. వారణాసి నుండి తీసుకువచ్చిన ప్రధాన విగ్రహమైన శివలింగం గర్భాలయంలో నిత్య పూజ నైవేద్యాభిషేకాలతో ఘనంగా పూజలందుకుంటూ భక్తులకు దర్శనమిస్తాడు. ప్రధాన విగ్రహం క్రింద ఒక అడుగు లోతులో శివ పంచాక్షరి లిఖిత వ్రాతపత్రాలు పాతిపెట్టబడ్డాయి. ప్రధాన లింగం దాని శరీరంపై చంద్రరేఖ, భస్మరేఖలు, పార్వతి మరియు గంగాదేవి యొక్క దివ్య చిహ్నాలను ప్రదర్శిస్తుంది. పిత మహాశిరైచ్ఛేద ప్రవీణ కరపల్లవ నమస్తుభ్యం 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 మహేశ్వర అని కోటిలింగేశ్వరుని వేడుకుంటారు. కోటిలింగేశ్వర స్వామిని చుట్టుకొని ఉన్న ఆదిశేషుడిని పంచలోహ కృతిగల విశిష్ట అలంకారంగా కనిపిస్తుంది. ప్రతి సోమవారం శివ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ జరిగే శివ కళ్యాణ వేడుకలు భక్తజన సమక్షంలో వైభవంగా జరుపుకునే విశేషమని చెప్పవచ్చు. ఎడమవైపు శివపుత్రుడు అయిన గణపతి విగ్రహం దర్శనమిస్తూ ఉంటుంది. నల్లరాతితో తీర్చిదిద్దబడిన సాలగ్రామ లక్షణాలు కలిగినటువంటి రాజేశ్వరి దేవి మరియు గాయత్రి దేవిలను స్వామివారికి ఎడమ వైపున చూడవచ్చు. కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో పశుపతినాథుడి విగ్రహం కొలువై ఉంది. పరమేశ్వరుని పంచముఖ కృతిలో ఉన్న శివలింగ దర్శనం, అర్చనం సుఖదాయకమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ప్రతి సోమవారం జరిగే అన్నదాన కార్యక్రమం ప్రత్యేకం ఇక్కడ. అయితే చాలా మంది భక్తులు వారి యొక్క కోరికలు తీరిన పిమ్మట స్వామివారి సేవ నిమిత్తమై ఇలా అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ స్వామివారి సేవలో పాల్గొంటూ ఉంటారు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అసంఖ్యాకంగా ముద్రించినటువంటి స్తూపాన్ని ప్రతిష్ఠించారు. అలానే పంచముఖాలు కలిగిన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. పశుపతినాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్యులు, దత్తాత్రేయ స్వామి, శ్రీ రాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి ఆలయాలు ఉంటాయి.
అలానే సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్రుడు, సంతోషి మాత వీరి దర్శనం కూడా శ్రీ ఉమా పార్టీ లింగేశ్వర స్వామి ఆలయంలో దక్కుతుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహాల ప్రతిష్ట విశేషం ఇక్కడ. అలానే వేణుగోపాల స్వామి, కామధేనువు, గోమాత, సాయిబాబా కూడా ఆలయంలో కొలువై ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 7 అడుగుల నంది ప్రశాంతంగా కూర్చొని స్వామివారి సేవకి ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. సజీవ గోచరులుగా దర్శనమిచ్చే పార్వతీ పరమేశ్వరుల అందమైన విగ్రహాలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. క్షేత్ర వ్యవస్థాపకులు అయిన శ్రీ శ్రీ మదనానంద స్వామి ఆశయం మేరకు ఇక్కడ సదానంద వైదిక వేద పాఠశాల ప్రారంభించడం జరిగింది. ఈ పాఠశాలలో విద్యార్థులు వేద విద్యల్ని అభ్యసిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దేవుడు అయిన ఎంతో మంది దేవుళ్ళని ఒకే లోగిలిలో భక్తులు సందర్శించుకునేలా ఏర్పడిన పుణ్యక్షేత్రం శ్రీ ఉమా పార్టీ కోటిలింగేశ్వర ఆలయం అని చెప్పవచ్చు. స్వామివారి కృప మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరో దైవ దర్శనంలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర. ప్రస్తుతం మనతో పాటు అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరి గుడి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. నమస్కారం స్వామి. నమస్కారం. శ్రీ యతివర మదనానంద స్వామి వారి అనుగ్రహంతో ఈ దేవాలయం ప్రారంభించబడింది. పేరే శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర క్షేత్రం. పార్థివ అంటే మట్టితో చేయబడినటువంటి కోటి లింగాలు ఆ గర్భాలయంలో ప్రతిష్ఠించి పైన లింగం ప్రతిష్ఠ చేయబడింది. ఆ లింగం కూడా కాశీ నుండి తేబడింది. మరియు ఈ కలియుగంలో శ్రేష్టమైంది పార్థివ లింగం. మానవ లోకంలో మరి అందరూ కూడా శివుని పూజ చేయాలని చెప్పి మన పురాణాల ఆధారంగా మరి అన్నిటి ఆధారంగా కూడా ఆ స్వామి వారి యొక్క స్వప్నను సత్కరించినట్టుగా ఆ కోటిలింగాలు భక్తులతో చేయించి ఆ స్వామి సంకల్పం చేత ఈ కోటిలింగ దేవాలయం ప్రారంభించబడింది. శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో మరియు రాజరాజేశ్వరి మాత, గాయత్రీదేవి, దత్తాత్రేయ స్వామి, ఆదిశంకరాచార్యులు మరియు నవగ్రహాలు, ఆంజనేయ స్వామి, కృష్ణ భగవాను మరియు తులసిమాత, గోమాత, కామధేను మరియు సంతోషమాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, సంతాననాదేవత. మరి అదేవిధంగా ఈ క్షేత్రంలో అష్టోత్తర శతలింగాలు అంటే 108 లింగాలు ఒకటే సమయంలో మరి అందరూ కూడా కూర్చొని అభిషేకం చేయడానికి వీలుగా అన్నీ కూడా ప్రతిష్ఠింపబడినవి. మరియు ముఖ్యంగా నేపాల్ కాట్మండ్లో ఉన్నటువంటి పశుపతినాథ్ దేవాలయము మరి సాయినాథ్ స్వామి ఈ దేవాలయం యొక్క సంకల్పం చేసినటువంటి స్వామివారి విగ్రహము మరి స్వామివారి మఠము ఉన్నాయి. దేవాలయం 1977 స్వామివారి సంకల్పం చేసి 79 జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుండి పంచమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పంచమి రోజు ఈ ప్రతిష్ట గావించబడింది 1979లో. స్వామివారికి సేవలు ఏమేమి సేవలు చేస్తారు నిత్యం? ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం రుద్రాభిషేకం, మధ్యాహ్నం అన్నపూజ, అభిషేకము, మరి ప్రదోషకాలం అంటే రాత్రి వేళలో స్వామివారికి మరియు అభిషేకం, మరియు ప్రతిరోజు నిత్య కళ్యాణం, మరియు సంతోషమాత వ్రతాలు శుక్రవారం రోజు, మరి స్వామివారి పల్లకి సేవ అని కొత్తగా ప్రారంభించాం. అది కూడా ప్రతి సోమవారం 7 గంటలకు ప్రారంభమవుతుంది. భక్తులు ఎప్పుడెప్పుడు రెగ్యులర్గా ఎక్కువగా వస్తుంటారు ప్రతి సోమవారం. మరి ముఖ్యంగా ఈ ఆలయానికి శ్రావణ మాసం, కార్తీక మాసం జనాలు భక్తులు సందోహం ఎక్కువగా ఉంటుంది. మరి ప్రతి సోమవారం స్వామివారి యొక్క సంకల్పం చేత అన్నదానం ప్రారంభించబడింది. ప్రతి సోమవారం అన్నదానం అవుతుంది.
మరి ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. మీరు గుడికి రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ గా వస్తుంటాం. ప్రతి సోమవారము గుడికి వస్తాము. శంకరుడు కోటిలింగాలు అంటే చుట్టూ కోటిలింగాలు ఉంటాయి. గుడి లింగం కింద కోటి లింగాలు ఉన్నాయి. లింగం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తాం. మేము కోరుకున్న కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి. ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 10 సంవత్సరాల నుండి ఇక్కడ వస్తున్నాము. 10 సంవత్సరాలకు మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము. మొక్కుకొని ఇల్లు కట్టుకుంటే మా కోరికలు నెరవేరినాయి. అలాగే రెగ్యులర్గా మేము వస్తుంటాము. కోటిలింగాల గుడి అంటే మాకు ఎంతో భక్తి. ఇంకా రెగ్యులర్ గా వస్తుంటారు? రెగ్యులర్గా వస్తుంటాము. ప్రతి సోమవారం వస్తాము. మంగళవారము, శనివారము ఆంజనేయ స్వామి గుడికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిపోతాం. సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ మంగళవారము 11 ప్రదక్షిణలు కంపల్సరీ చేస్తాం. మాకు 11 వారాలు చేస్తే మేము కోరిన కోరికలు సుబ్రహ్మణ్య స్వామి కంపల్సరీ నెరవేరుస్తాడు. మాకు మొక్కుకొని మేము కొబ్బరికాయలు కొట్టుకొని పోతాం. సిద్దిపేట యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. నేను చిన్నప్పటి నుండి కూడా ఈ టెంపుల్ని చూస్తున్నాను. కోట్లింగాల గుడి అంటే సిద్దిపేటలో ఇది ఒక ప్రత్యేకత అనమాట. సో ఎప్పుడు నేను వచ్చినా సరే, ఇక్కడ సమ్మర్ వెకేషన్స్కి వచ్చినా, ఎప్పుడు వచ్చినా సరే ఈ గుడిని ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒక ఆనందం అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే. ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను గత 25 ఇయర్స్ నుండి వస్తున్నాం. అంటే ఎవ్రీ 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఇక్కడికి వస్తుంటాము. వచ్చినప్పుడల్లా కంపల్సరీ దర్శనం చేసుకొని వస్తుంటాం. ఈసారి కూడా మేము ఒక 3 days బ్యాక్ వచ్చాము. వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది ఒక యూనిక్ టెంపుల్ లాగా అనిపిస్తుంది ప్రతిసారి. కోటిలింగాల గుడి అన్నప్పుడు కోటి లింగాలు ఉంటాయి కాబట్టి కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. నమస్కారం అమ్మ. నమస్తే అండి. మీరు ఇక్కడ అన్నదానం ఎలా జరుగుతుంది? మీరు గుడికి రెగ్యులర్ గా వస్తుంటారని చెప్పారు, ఎలా జరుగుతుంది అసలు? అన్నదానం చాలా బాగుంటుందండి. మాకు ఇక్కడ రాజపంతులు గారు పరిచయం అయినప్పటి నుంచి మేము గుడికి రెగ్యులర్ గా వస్తూ ఉంటాము. వచ్చినప్పుడు పంతులు గారు మంచి సహాయ సహకారం అందిస్తారు. ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ అన్నదానం ఈరోజు మా నాన్నగారి పేరు మీద చేయడం జరిగింది. ఫుడ్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది, నీట్ గా ఉంటుంది. చాలా మంది భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళ కోరికలు కూడా స్వామివారు అలాగే నెరవేరుస్తారు. నమస్కారం అండి. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు గుడికి? ఇక్కడ మేము చాలా సంవత్సరాల నుంచి వస్తాం. ఇక్కడ ఉంటే భక్తుల కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఎవ్రీ మండే, ట్యూస్డే అన్నదానం జరుగుతుంది. ఇవాళ మా తాత పేరు మీద పెట్టడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మేము ఇట్లా పెడతాము. చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ పెట్టడానికి మేము రెడీ ఉన్నాము. థ్యాంక్ యూ.